ఇట్లా సంచి సరిపోద్దా? తక్కువ వస్తాయిలే, సరిపోద్దులే. పద, కొన్ని జాంకాయలు వస్తాయేమో చూద్దాం. గీతమ్మా, నువ్వు ఇంటికాడ ఉండు తల్లి. సరేనా అమ్మా? టీవీ చూసుకొని ఉండు, సరేనా? గోరెంట పెట్టుకున్నావు రాత్రా? అబ్బా, ఎంత బాగున్నారా తల్లి. ఎవరు పెట్టారు? వసంత అక్క పెట్టిందా? చాలా చక్కగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సరేనా? సరే నాన్న, టీవీ చూసుకో. అవతల లైట్ ఏం ఆపలేదు. సరే, మంచి జాంపండు తెస్తాను నీకు, సరేనా? అమ్మ నేను వెళ్తాము. టోపీ ఎదురా తల్లి నాది, ఇవ్వు. బాగా ఎండకుంది మరి. చెప్పులు ఎందుకు వేస్తాను తోటకి వెళ్తే? చెప్పులు ఎందుకు వేస్తాను తోటకి వెళ్తే? బయట నుంచి వస్తావా? నాన్న, అక్కడ గడ్డి కొప్పలు, అది గడ్డి కోసి వదిలేసినట్టు ఉన్నావు. తెచ్చానవా? నేను తెల్లవారి వాళ్ళు కావాలని చెప్పేసి అన్నారు, 1 కేజీ. అదేలే, ఆ పనే చెయ్యాలి నువ్వు. అవునవును, అదేలే అదేలే. అదేలే అదేలే. దాంట్లో గాలి దూలేట్ అయితే చూడు, కాలు ఎలా మారిపోతున్నాయి కుమారి. చెప్పులు బాగానే వేసావు. డోర్ బాగా వీక్ అయిపోయింది కుమారి. అల్ల పాము చూడు, అల్లకు పసిడికి పాము సన్నంగా ఉంది. గబిని తీ, చెప్తా తీ. అగోగోగో, చూసావా? తీను త్వరగా తీ. ఇగో 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 ఇగో, ఇంకో సన్నగా. అగోగోగో అగోగో కుమార్, చూసావా తోక? అగో వెళ్ళిపోతుంది. ఇగో ఇగో ఇగో, ఈ తీగ మీద ఉంది చూడు పాము. అగో సన్నం పసిడికి పాము, చూసావా? ఎలాగుందో చూడు, ఎంత పెద్ద పాము. మన నిమ్మ చెట్టు మీదే ఉంది కుమారి. నడు, యూట్యూబ్లో నువ్వు కూడా రావడానికి మంచి స్టైల్ ఇస్తున్నావు కానీ నడు. మందుకు వస్తుంది కుమారేమో, సైడ్కి గొప్ప స్పీడ్కి వెళ్తుంది అది పాము, చూసావా? అది కొట్టకూడదు, రమ్మ ఆడించాలా. వెళ్ళిపోయింది. అగో 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 సు, కర్రలాగే ఉంటుంది అది. అగో నిమ్మకాయల మీద వెళ్ళి వెళ్తుంది. సరే, అటు వెళ్ళిపోద్దులే. సైజు అయితే చిన్నవే కుమారి, పెద్దవైతే కావు. ఈ వర్షాకాలం అంతే. ఎప్పుడైతే మనం పేడగత్తం వేసిగో, పేడగత్తం వేసి బాగా వర్షాలు పడతాయో అప్పుడు తోట మజా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతే, చిన్న చిన్నవే. మధ్యలో చిన్న చిన్న పుప్పులు ఒకటి కుమారి. ఇంకే ఈ సైజు చిన్నగా తోడు
ఏం ఎక్కులు వస్తుందా? నేను కాదు, ఎండగా ఉందని చెప్పేసి నువ్వు తిట్టుకుంటున్నావు లోన. నేను ఎందుకు తిడతాను కుమారి? ఈ ఎండతో తెచ్చేసారు మా బావ అని చెప్పేసి నువ్వు తిట్టుకుంటున్నావు అంతేనా? లేకపోతే తిరిగిస్తే అయిపోద్ది. ఎలాగో అటు కింద ఉన్నాయి కుమారి. ఇక ఈ చెట్టుకి బాగున్నాయి. నుంచి ఏం సెమట్లు వస్తుందా? సెమట తుడుచుకోండి. టోపీ కావాలా? ఇక ఓ రిటైర్డ్ ఆర్మీ లాగా ఉన్నావు. గోగోవేరు నేను కూడా వేరేస్తున్నా. తెల్లగా ఉందికో మరి నీలాగే. నల్లటి దొరకట్లేదు. తెల్లటి ఇగో అట్లే అగో ఆ లైన్లో వేరు. ఎండ విపరీతం కుమారి. ఈరోజు వర్షం పక్కలాగా ఉంది. మధ్యాహ్నం ఇవి అమ్మగలమో లేదో. కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి. 2 గంటలకి వెళ్ళిపోతే ఉపదాములు కూడా వెళ్ళరు, బాగుంటుంది. అయినా మనకి 2-3 కేజీలకి 10 కేజీలు అవుతాయి కదా. మొత్తం తిరిగి 10 కేజీలు అయినా ఇదే 4 కేజీలు అమ్మేవేటి. సంచి తెచ్చి ఇటు తెచ్చి సంచి. ఓయ్ ఇలా ఇంకొక మరి ఆ పైన ఉన్నా చూడు అంతయా జంట మెల్లి కొంచెం సెట్ ఇరిగిపోద్ది. కొల్లుతాయిలే ఒకటి వదిలేసాయి అవి. అది తప్పకి ఇంతే, అదే పెద్ద కాయలాగా ఉంది. ఇదే కానీ దీని తొడిమి దగ్గర కొంచెం నాసు చేరింది. ఇది కుళ్ళిపోవడానికి వస్తుంది. కాయలు మచ్చలు వచ్చేస్తున్నాయి కుమారి. అలాగే పద ఆలైనంట పద. ఏది ఇవే తీసి కొంచెం నీడ కొందుకో మరి ఇక్కడ అంటి చెట్ల దగ్గర. అలాగే నేను ఏరుతాను. మరి అవతల గుంట ఉంది, అవతల ఎంత వస్తుందో. రా సెమట్లు కారుతుంది కానీ ఇవతల గుంట అయిపోయినట్టే. రా ఇంకా మన ఈ బార్డర్కి వచ్చేస్తాం, మన కరివేపాకు చెట్టు దగ్గరికి. ఇటు సరిగ్గా లేవు కుమారి. ఇగో ఇక్కడ ఒకటి చూడు, ఇది బాగా అయిందంటే ఇగో ఇది పండుటేగ ప్రభావం వచ్చింది కుమారి. అప్పుడే పండుటేగ వేస్తుంది దరువు. ఇగో చూడు, చూసావా? హే పురుగులు. కుమారి మైలేపోతున్నావు, రా ఇంకా వేసిద్దాం. ఎక్కడ చూడు, ఎక్కడ ఉన్నాయి ఇవే? ఒకటే లే కుమారి. మెల్లగా చూడు. లాగు కెమెరా పట్టుకుంటున్నానా? పోదా కుమారి, ఈ లైన్ వెళ్ళి నువ్వు, నేను ఆ లైన్ వెళ్తాను. ఇగో కుమారి
చూడ పెద్ద ఉన్నట్టు వద్దులే. 4 కేజీలు అన్నావు ఎక్కడైనా మరీ చిన్న కుమారి. అయితే మనం ఫస్ట్ మనం పెద్దవి అమ్మాము. ఇంకొకటి ఏంటంటే మనకంటూ చిన్న పేరు ఉంది ఏంటంటే ఈ జాంకాయలు మంచి టేస్ట్ ఉంటాయని చెప్పేసి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఆ పేరు ఉంది కాబట్టి సరుకు చెల్లుతుంది. కానీ లేకపోతే చెల్లదు కుమారి. మరీ చిన్నవి అప్పటికే అంటారు కుమారి, ఏంటండి ఇంత చిన్నవి అని చెప్పేసి. మనకు ఆ డోర్ పక్కన ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. ఫైనల్ అయిపోయినట్టే. ఇక్కడ ఒకటి ఉంది. దొండకాయలు ఎల్లా పైన ఉన్నాయి కానీ కుమారి ఓయ్ మరి ఇప్పుడు అందవో ఇప్పుడు తీయలేము, ఆ పరిస్థితి లేదు. ఏంటి రావచ్చు వచ్చి ఎక్కడ అది తెచ్చాను కుమారి, తెచ్చాను. అందులోనే వేసిద్దురా మూట తెచ్చాను. మళ్ళీ బాధపడి తెచ్చాను. ఇగో ఇక్కడ ఉంచాను కొబ్బరి చెట్టు దగ్గరను. ఇంకా అందులోన ఇందులో పోసి లేకపోతే అలా ఉంచేస్తావా నువ్వు? దాంట్లో పట్టుకొస్తావా? నేను దీంతో తీసుకుని వెళ్ళిపోతాను. సగం అయిపోద్ది. చూపించు ఇగోండి ఇవన్నీ వచ్చాయండి. ఇవన్నీ వచ్చాయి. అయితే మొన్న 2 వర్షాలు దగ్గర పడ్డము, ఇవన్నీ వచ్చాయండి. మొన్న 15 నుంచి 20 కేజీలు వచ్చాయి. ఇవి ఎంత ఉంటాయి కుమారి? నీకే ఎక్కువ తెలుసు నాకన్నా. ఎంత ఉంటుందా? 10 కేజీలు ఉంటుందా? 15 ఉంటుంది? 15 ఉంటుందా? అదే కుమారి అంటుందండి 15 కేజీలు ఉంటుంది. నాకు పెద్దగా తెలియదు ఈ జాంకాయల గురించి. అయితే కుమారి కరెక్ట్గా ఎస్టిమేషన్ వేస్తుందండి. ఇన్ని అవుతాయి బావంటే ఒకటి 2-3లోనే అటు ఇటు అవుద్ది. అంటే 50 కేజీలు కానీ 100 కేజీలు కానీ కరెక్ట్గా ఎస్టిమేషన్ వేస్తుంది. కుమారికి అయితే బాగా తెలుసు. అయితే కుమారి పద, పాప ఒక్కతే ఇంటికాడ ఉంటుంది. ఎండ కూడా బాగుంది. పద. సరే ఇదండి, ఇది 2వసారి రావడం. అంటే ఈ వర్షం పడినాక పింజులు అయితే అక్కడక్కడ ఉన్నాయి కానీ మరి అలాగే ఇంజిన్కి మన ఆ పెట్రోల్ డబ్బులకి వస్తాయండి, దీనికి తడిపిన డబ్బులకి. అలాగే కష్టపడాలి, మరి తప్పదు కదా. మీ అందరికీ తెలిసిన విషయమే. బాగా ఎండలు అగో చూడండి, అంటాకులు అయితే ఎలా వాడిపోతున్నాయో అలా చెట్టు అయితే వాడిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం, ఉంటాను. బాయ్ చెప్పుకో మరి.